రోల్ ఆఫ్ ఎన్ఐసి ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ని డెవలప్మెంట్ చేయడంలో ఎన్ఐసి యొక్క పాత్ర ఏంటి? సో అదేంటో ఒకసారి చూద్దాం. త్రూ ఎన్ఐసి నెట్, ఎన్ఐసి హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ స్టీరింగ్ ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ in government ministries or departments at the center, state, district, and block level, facilitating improvement in government services, wider transparency, promoting decentralized planning and management, resulting in better efficiency and accountability to the people of India. భారతదేశ ప్రజల కొరకు ఒక ఇన్స్ట్రుమెంటల్ స్టీరింగ్ గవర్నెన్స్ అప్లికేషన్గా గవర్నమెంట్లో గవర్నమెంట్ మినిస్ట్రీస్ అవ్వండి లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏదైనా సరే, గవర్నమెంట్ మినిస్ట్రీస్ అవ్వచ్చు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు. ఆ డిపార్ట్మెంట్స్ అనేవి సెంట్రల్ లెవెల్లో అయినా, స్టేట్ లెవెల్లో అయినా, డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ లెవెల్లో అయినా ఎక్కడైనా సరే కానీ ఒక ప్రభుత్వ విభాగానికి సంబంధించి ఒక వ్యవస్థీకృతమైనటువంటి, అంటే ఒక విధానపరమైనటువంటి వ్యవస్థగా మనం ఈ గవర్నెన్స్ని చెప్తాం. అసలు ఈ గవర్నెన్స్ ఎందుకు తీసుకొచ్చారంటే ఫెసిలిటేటింగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్. గవర్నమెంట్ సర్వీసెస్లో ఫెసిలిటేటింగ్ ఇంప్రూవ్మెంట్, ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కొరకు, వైడర్ ట్రాన్స్పరెన్సీ అంటే అత్యధిక పారదర్శకతను ప్రదర్శించడం కొరకు, ప్రమోటింగ్ డీసెంట్రలైజేషన్ని కానీ, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ని కానీ ప్రమోట్ చేయడం కొరకు, రిజల్టింగ్ అండ్ బెటర్ ఎఫిషియన్సీ అండ్ అకౌంటబిలిటీ. ప్రజలకు ఇచ్చేటువంటి పాలన అనేది చాలా ఎఫిషియన్సీగా, అకౌంటబిలిటీగా అంటే జవాబుదారితనంగా ఉండేటట్లు చేయడానికి ఈ గవర్నెన్స్ అనేటువంటి ఒక సరికొత్త ప్లాట్ఫామ్ని ఎన్ఐసి నెట్ ద్వారా తీసుకొచ్చింది. ఎన్ఐసి నెట్ ద్వారా తీసుకొచ్చింది. ఓకేనా? డైరెక్ట్ పీరింగ్ ఆఫ్ ఎన్ఐసి నెట్ విత్ బిఎస్ఎన్ఎల్, పీజీసీఐఎల్ అండ్ రైటెల్ ఆర్ కంప్లీటెడ్ ఢిల్లీ అండ్ హైదరాబాద్ ఫర్ సేవింగ్ ఇంటర్నెట్. సో సేవింగ్ ఇంటర్నెట్ని సేవ్ చేయడంలో భాగంగా గవర్నమెంట్ డైరెక్ట్గా ఎవరితో పీరింగ్ అయిందంటే ఎన్ఐసి నెట్తోను. అదేవిధంగా ఈ ఎన్ఐసి నెట్ అనేది బిఎస్ఎన్ఎల్, పీజీసీఐఎల్, రైటెల్ లాంటి వివిధ రకాల టెలికాం కంపెనీస్తో అడాప్టేషన్ అనేది జరిగింది. ఆ యొక్క కోఆర్డినేషన్ అనేది కుదిరింది అనమాట. ఈ కిందలో మనం చూసుకున్నట్లయితే బ్యాండ్ విత్ అండ్ ఫాస్టర్ యాక్సెస్ ఆఫ్ ఈచ్ అదర్స్ నెట్వర్క్ అండ్ డేటా సెంటర్. ప్రతి ఒక్కరి యొక్క నెట్వర్క్ కానీ డేటా సెంటర్ని కానీ ఫాస్టర్ యాక్సెస్కు అనుగుణంగా బ్రాడ్ విడ్త్ని కలిగించే విధంగా ఈ యొక్క కోఆర్డినేషన్ అనేది, అంటే టెలికాం కంపెనీస్తో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఎన్ఐసి ప్లాన్ ఏదైతే ఉందో అవి కోఆర్డినేషన్ జరపడం అనేది జరిగింది. అండ్ పీరింగ్ విత్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ అకామై కాంటెంట్ డెలివరీ నెట్వర్క్ has facilitated faster access to Google services and other important international websites. సో అదేవిధంగా ప్రజలకి సత్వర సమాచారాన్ని అందించే విధంగా గూగుల్తోనూ, మైక్రోసాఫ్ట్తోనూ, అదేవిధంగా అకామై కాంటెంట్ డెలివరీ అనేటువంటి ఒక నెట్వర్క్ మేనేజ్మెంట్తోనూ, సో వీళ్ళతో వివిధ రకాల ఫెసిలిటీస్ని ఫాస్టర్గా యాక్సెస్ చేయడం కొరకు గూగుల్ సర్వీస్ అవని, లేకపోతే ఇతర ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ ఏవైనా సరే. ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ అంటే యాహూ ఉంది, .in ఉంది, అదేవిధంగా గూగుల్ ఉంది, క్రోమ్లోనే గూగుల్ ఉపయోగిస్తుంటాం. సో ఇలాంటి వివిధ రకాల ఫెసిలిటీస్, ఇతర ఫాస్టర్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రజలకు సమాచారాన్ని సత్వరంగా అందించడానికి వాటితో పీరప్ జరగడం అనేది జరిగింది. సో మినిమైజ్ డిలే, ఆలస్యాన్ని తగ్గించడం, and restructuring of video conferencing network has enabled to handle large scale important video conferencing such as Pragati of Honorable Prime Minister, GST Council meetings by Honorable Finance Minister among others. సో మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రగతి అనేటువంటి కొత్త రకం స్కీమ్ తీసుకొచ్చారు. అందులో భాగంగా ఆయా శాఖలతో వీడియో కాన్ఫరెన్స్ చేయాలన్నా, ఫైనాన్స్ మినిస్టర్ గారు జిఎస్టీకి సంబంధించి కౌన్సిల్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తే ఆవిడ ఢిల్లీలోనే ఉండి ఇతర రాష్ట్రాల యొక్క ఫైనాన్స్ మినిస్టర్తో వీడియో కాన్ఫరెన్స్ చేయాలన్నా, దానికి సంబంధించిన నెట్వర్క్ ఇష్యూస్ని కానీ, నెట్వర్క్ స్ట్రక్చరింగ్ని కానీ డిలే అవ్వకుండా చూడడం కొరకు ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఈ ఇంటర్నెట్ సర్వీస్ అందుబాటులోకి రావడం వల్ల వర్చువల్గానే అందరూ ఆయా ప్లేసుల్లో ఉంటూనే సమావేశాల్లో పాల్గొంటున్నారనమాట. అంటే వీడియో కాన్ఫరెన్స్ రూపంలో మాట్లాడారు. ఇప్పుడు సీఎం గారు మాట్లాడారంటే అన్ని జిల్లా కలెక్టర్లు సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి. అదే వీడియో కాన్ఫరెన్స్ ఉంటే ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఆ కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటూ సీఎంతోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్ట్ అటాచ్మెంట్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకేనా?
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐసీటీ ప్లేస్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ రోల్ ఇన్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్‌లో ఐసీటీ అనేది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ రోల్‌ని, ఒక పారదర్శకతతో కూడిన పాత్రను పోషిస్తుంది. సో ఎందుకంటే ఎన్హాన్సింగ్ ఎఫిషియన్సీ. సో సర్వీసెస్‌లో ఎఫిషియన్సీని తీసుకురావడం కొరకు, అదేవిధంగా ట్రాన్స్‌పరెన్సీని పెంచడం కొరకు, అదేవిధంగా సిటిజన్ ఎంగేజ్‌మెంట్‌ని బై ఎనేబులింగ్ ద డెలివరీ ఆఫ్ సర్వీసెస్‌ని డెలివరీ చేయడంలో గాని, స్ట్రీమ్‌లైనింగ్ ప్రాసెస్‌లో గాని, ఫెసిలిటేటింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ బిట్వీన్ గవర్నమెంట్, సిటిజన్స్ అండ్ బిజినెసెస్. గవర్నమెంట్‌కి, సిటిజన్స్‌కి, గవర్నమెంట్‌కి బిజినెసర్‌లకి, సిటిజన్‌కి బిజినెసర్‌లకి, బిజినెస్ మ్యాన్‌లకి వీళ్ళ మధ్య ఆ ఇన్ఫర్మేషన్‌ని చేంజ్ చేయడంలోను, ఈ రకాల అన్ని పనుల్లో కూడా ఇంటర్నెట్ ఉపయోగపడడం వలన ఐసీటీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ గవర్నెన్స్‌లో. ఓకేనా? సో ముందుగా ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్‌నెస్ దీని గురించి ఒక 2 మాటలు మాట్లాడదాం. సో ఐసీటీ ఆటోమేట్ అండ్ మోర్ ఎఫిషియెంట్ సర్వీస్ డెలివరీ. ఐసీటీ అనేది ఆటోమేటిక్‌గా మరియు చాలా మోర్ ఎఫిషియెంట్ సర్వీస్‌గా పనిచేస్తుంది ఈ గవర్నెన్స్‌లో. టాస్క్‌లు గాని, రిడ్యూస్ పేపర్ వర్క్ తగ్గించడంలో గాని, స్ట్రీమ్‌లైన్ ప్రాసెస్‌లో అందించడంలో గాని, లీడింగ్ టు ఫాస్టర్ చాలా వేగంగా ఆయా సేవలు అందించడంలో ఐసీటీ ఉపయోగపడుతుంది. అంతే కదా! ఇప్పుడు స్ట్రీమింగ్ సర్వీస్ ఇప్పుడు మనం వెళ్లి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలంటే ఇక్కడ నుంచి రాష్ట్ర సచివాలయానికి, స్టేట్ సెక్రటరియట్‌కి ఎళ్ళాలి. చాలా ఆలస్యం అవుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్నది. అదే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక కలెక్టరో లేకపోతే నేరుగా ప్రజలనేవాళ్ళు ముఖ్యమంత్రితో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. సో, కాస్ట్‌ని తగ్గిస్తుంది, పేపర్ వర్క్ తగ్గిస్తుంది. అంటే పేపరు, కాగితాలు ఏమి లేకుండా ఆన్‌లైన్ అంతా అవ్వడం వల్ల పేపర్ వర్క్ కూడా తగ్గిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని పెంచడం. పారదర్శకతను పెంచడంలో కూడా మనకి ఈ ఐసీటీ ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో, ఐసీటీస్ ఫెసిలిటేట్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా టు సిటిజన్స్ అండ్ ఆపరేషన్స్. సిటిజన్స్‌కి, ఆపరేషన్స్‌కి కావాల్సినటువంటి డేటాని, ఇన్ఫర్మేషన్‌ని ఐసీటీ అనేది అందిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంప్రూవ్డ్ సిటిజన్ ఎంగేజ్‌మెంట్‌ని ఇంప్రూవ్ చేయడంలో కూడా ఐసీటీ ఉపయోగపడుతుంది. ఐసీటీస్ ఎనేబుల్ సిటిజన్ టు యాక్సెస్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆన్‌లైన్, పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్, పార్టిసిపేటరీ గవర్నెన్స్ సిస్టమ్. సో, పార్టిసిపేటరీ గవర్నెన్స్ సిస్టమ్‌లో ప్రజలు నేరుగా డెసిషన్ మేకింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఐసీటీ ఉపయోగపడుతుంది. అదే విధంగా సిటిజన్స్ టు యాక్సెస్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆన్‌లైన్. గవర్నమెంట్ సర్వీసెస్‌కి సంబంధించిన ఆన్‌లైన్ యాక్సెస్ అనేది ప్రజలు కలిగి ఉన్నట్లయితే, ఈ నిర్ణయాలు తీసుకోవడంలో, డెసిషన్ మేకింగ్‌లో ముఖ్యంగా పార్టిసిపేటరీ గవర్నెన్స్ లేదా డెమోక్రటిక్ గవర్నెన్స్‌లో నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు నేరుగా ఈ ఐసీటీ టెక్నిక్స్‌ని ఈ యొక్క ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ డెసిషన్ మేకింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలుగుతుంది. అదే విధంగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి గాని, ఫోస్టరింగ్ ఏ మోర్ ఇన్క్లూజివ్ అండ్ వివిధ రకాలైనటువంటి ఫెసిలిటేట్‌లని ఐసీటీ అనేది కల్పిస్తుంది. ప్రధానంగా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో, ఐటీ ఎప్పుడైతే డెవలప్ అయిందో, ప్రజలకు అన్ని సేవలు కూడా చాలా వేగంగా, చాలా పారదర్శకంగా అందుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ స్ట్రీమ్‌లైన్డ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. ఇదేంటంటే ఐసీటీస్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఏజెన్సీస్. వివిధ రకాల ఏజెన్సీస్ మధ్య కొలాబరేషన్ ఏర్పాటు చేయాలన్నా, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్‌ని డెవలప్ చేయాలన్నా గవర్నమెంట్ దేన్ని ఉపయోగిస్తదంటే ఐసీటీనే ఉపయోగిస్తుంది. అదే విధంగా బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సిటిజన్స్. గవర్నమెంట్‌కి, పౌరులకి అంటే ప్రభుత్వానికి, పౌరులకి మధ్య. అండ్ లీడింగ్ టు బెటర్ కోఆర్డినేషన్. ఒక మంచి కోఆర్డినేషన్ ఏర్పాటు చేయడంలోను, ప్రజల నుంచి మంచి కోఆపరేషన్‌ని అందించడంలోను ఐసీటీ అనేది ప్రభుత్వానికి, కార్పొరేటివ్ మేనేజ్మెంట్‌కి వీళ్ళందరికీ మధ్య ఐసీటీ అనేది ఒక వారధిగా పనిచేస్తుంది. ఒక బ్రిడ్జ్‌లా పనిచేస్తుంది. ఓకేనా? అదే విధంగా కాస్ట్ తగ్గించడంలో కూడా ఐసీటీ అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఐసీటీ కెన్ హెల్ప్ రిడ్యూస్ కాస్ట్స్ బై ఆటోమేటింగ్ టాస్క్స్ వల్ల కాస్ట్‌ని తగ్గిస్తుంది ఐసీటీ అనేది. సో, ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క అవసరాన్ని ఐసీటీ తగ్గిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా అప్లికేషన్ పెట్టాలనుకుంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి మనకు రేషన్ కార్డ్ కావాలని ఒక రెవెన్యూ శాఖ మంత్రికో, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి ఒక ఆర్‌డీఓకో, ఎవరికో మనం ఒక లెటర్ రాయాలి. లేదంటే ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. పూర్వం రోజుల్లో అయితే అప్లికేషన్ పేపర్ మీద రాసుకొని, ఎవరో చదువుకున్న వాళ్ళ దగ్గర పేపర్ మీద రాసుకొని, సంబంధిత పత్రాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళం. సో, ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది. మరియు చాలా కాలం ఎక్కువ పట్టేది. సో, ఇప్పుడు ఆన్‌లైన్ సిస్టమ్ రావడం వల్ల ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భౌతికంగా శ్రమ పడకుండానే
ఆన్‌లైన్ ద్వారా మన యొక్క సమస్యని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తే మనకు కావాల్సిన సర్వీసెస్‌ని ఆన్‌లైన్ ద్వారానే పొందుకోగలుగుతున్నాం. ఓకేనా? అండ్ రిడ్యూసింగ్ ద నీడ్ ఫర్ స్టాఫ్. ఇలా ఆన్‌లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత స్టాఫ్ యొక్క అవసరం కూడా తగ్గింది. అంటే పూర్వం ఒక పని చేయడానికి నలుగురు, ఐదుగురు మనుషులు అవసరమైతే ఇప్పుడంతా ఆన్‌లైన్ అయిపోయింది కాబట్టి ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే ఆ నలుగురు, ఐదుగురు పని ఒక్కతనే చేస్తున్నాడు. సో, స్టాఫ్ యొక్క అవసరం కూడా తగ్గింది. ఓకేనా? నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్. డేటా అనాలిసిస్‌లో గాని, డెసిషన్ మేకింగ్‌లో గాని ఐసీటీ ఉపయోగపడుతుంది. సో, ఐసీటీ ప్రొవైడ్స్ గవర్నమెంట్స్ విత్ డేటా అండ్ అనలిటికల్ టూల్స్ టు మేకింగ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అండ్ డెవలప్‌మెంట్ ఎఫెక్టివ్ పాలిసీస్. కొన్ని ప్రభావవంతమైన ఎఫెక్టివ్ పాలిసీస్‌ని డెవలప్‌మెంట్ చేయడంలోను, అంటే ఎఫెక్టివ్ పాలిసీస్‌ని డెవలప్ చేయాలన్నా, మరియు ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి డెసిషన్ మేకింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయాలన్నా, వివిధ రకాల అనలిటికల్ టూల్స్‌ని ఐసీటీలో భాగంగా ఉపయోగిస్తున్నారు. సో, వీటన్నింటిలో కూడా ఐసీటీ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఓకేనా? సో, చాలా ఈజీగా ఉంటుంది. ఒక 2 పేరాల ఆన్సర్ మాత్రమే. 1, 2 సార్లు వింటే ఇంక చదవాల్సిన అవసరం లేకుండా ఈజీగా రాసేయగలుగుతారు.